హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు హ్యానీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 70 ఎపిసోడ్ యార్. ఇంటి లోపలికి వెళ్ళి డోర్ తట్టాడు దేవ్. ఎవరో వ్యక్తి డోర్ తీయగానే మండే సూర్యుల్లా వేసవి వడగాలులు ముక్కు నుండి వదులుతూ కాలి తొక్క తన్నాడు. పెద్ద గావుకాకి పెడితే అల్లంత దూరం పడ్డాడు. అరుపుకి లోపల ఉన్న ఆడమనిషి ఉలిక్కిపడి కిచెన్ నుండి బయటకు వచ్చింది. కోడిలా కేర్చుతూ వెక్కుతున్న అతను చూడగానే లబలబలాడుతూ గుండెలు బాదుకుంటే ఏయ్ చుప్ అని రౌద్రవాదంతో అరిచాడు దేవ్. టక్కున చేతులు నోటి మీద పెట్టుకుని నోరు మూసేసి నిలుగుడ్లేసుకుని చూస్తుంది. డోర్ దగ్గర నిలబడే ఓపిక లేనట్లు శివ అని పిలిచింది చైత్ర. ఆ పిలుపు చెవికి చేరగానే తన యాంగర్ కంట్రోల్లోకి తెచ్చుకుని ఒక అడుగు ముందుకు వేశాడు. శివ అంటూ పరుగున వచ్చి హగ్ చేసుకుని బోర్ని ఏడ్చేసింది చైత్ర. వెన్ను నిమురుతూ అలాగే ఉండిపోయాడు దేవ్. శివ నాకు చాలా భయం వేసింది, నువ్వు రామేమో అని అన్నట్లు ఎక్కింది చైత్ర. చైత్ర తలనిమరాడు విదూర్. తనని తాను కంట్రోల్ చేసుకుని దేవ్కి దూరం జరిగింది చైత్ర. అంతే లాగిపెట్టి దవడ మీద ఒక్కట పీకాడు దేవ్. ఒక షాట్కే మన పాప ఎగిరి పక్కనే ఉన్న సోఫాలో ల్యాండ్ అయింది. బావ ఏంటి కోపం అని అరిచాడు విదూర్. చెంప మీద చేయి వేసుకుని కళ్ళు నిండుకొండలా మారగా శివ అని బాధగా పిలిచింది చైత్ర. నోరెత్తితే చంపేస్తాను రాస్కేల్ అని క్రోధంతో అరిచాడు దేవ్. బావ కూల్, తను బెదిరిపోతుంది అని భుజం తట్టాడు విదురు. బెదిరిపోతుంది, వణికిపోతుంది, అన్నీ దీనికి ఉన్నాయి మరి. దీనికంటే 10 మినిట్స్, ఓన్లీ 10 మినిట్స్ ముందు పుట్టిన దీని అక్కకి ఎందుకు లేవు బెదురు వణుకు అని రౌద్రవాదంతో అడిగాడు దేవ్. అందరూ ఒకేలా ఉండలేరు. తనతో పాటు తన వాళ్ళ సంతోషాలు కోరుకునే వాళ్ళు కొన్ని విషయాలు తగ్గుంటారు బావా. తనే తెలుసుకుంటుంది అని సర్ది చెప్పబోయాడు విదర్. ఎప్పుడు తెలుసుకుంటుంది? మిడ్ నైట్ వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అప్పుడే దాన్ని 4 పీకేలాగా ఇది. చేతులు బాగానే ఉన్నాయి కదా, పక్షవాతం గట్రా రాలేదు కదా. అక్క అక్క అని భజన చేసావు, ఇప్పుడు అర్థమైందా అది ఎలాంటిదో అని లైన్లాగా గద్దించాడు దేవ్. ఆ గాండ్రింపుకి చైతుతో పాటు పనివాళ్ళు కూడా హడిలిపోయారు. బావా కమ్ డౌన్ అని భుజం తట్టాడు. అడుగుతుంటే బెల్లం కొట్టిన రాయేలా ఎలా చూస్తుందో నేలముచ్చిది. సమాధానం చెప్పవేమే అని మంటగా అడిగాడు దేవ్. చెప్పమ్మా. ఆమె వచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నావు అని నెమ్మదిగా అడిగారు విదుర్. దేవ్ వైపు చూసి అమ్మా నాన్నలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానంటుంది అన్నయ్య అని తలదించి, శివ తనని లవ్ చేసి తన కోసం ఇదంతా చేస్తున్నాడని చెప్పింది అని చైత్ర. బీపీ సర్రుని ఎక్కింది. ఒక అంగాలో చైత్రని చేరి కంఠం పేక పట్టుకుని వాట్ ద హెల్ ఏం వాగుతున్నావే అంటూ కళ్ళని నిప్పులు కురిపించాడు దేవ్. తన కళ్ళల్లోకి అలాగే సూటిగా చూసింది ఏ బెదురు లేకుండా చైత్ర. బావా ఏంటా రూడ్ బిహేవియర్ అని గసిరాడు విదుర్. దారిలా విసిరి ఇదేం వాగుతుందో విన్నావరా? దాన్ని నేను లవ్ చేశానంటే అది వినడానికి ఎంత అసహ్యంగా ఉంది అని ఫ్రస్ట్రేట్ అయ్యాడు దేవ్. కూల్ అని లుక్ చైత్ర, బావ ఏంటనేది నీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. అలాంటి వాళ్ళ నీడ కూడా తన మీద పడినవాడు. ఆమె వాగింది నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు విదురు. ఇక్కడ ఎవరి నమ్మకాలు వాళ్ళవన్నయ్య. ఇందులో నా తప్పు ఉంది. నా పేరెంట్స్ గురించి నేను ఒక్కసారి ఆలోచించాల్సింది. వాళ్ళు నా వల్ల పరువు పోగొట్టుకుని జీవోత్సవాల బ్రతుకు వెళ్ళదీయడం నాకు చాలా బాధగా ఉంది. కన్న వాళ్ళని ఏడిపించి నేనెలా సుఖంగా ఉంటాను చెప్పు అంది చైత్ర. ఏంటి నువ్వనేది? నీ వల్ల వాళ్ళ పరువు ఎందుకు పోగొట్టుకున్నారు? నీ అక్క వల్ల కదా. పెళ్లి సమయం వరకు ఉండి ఎవరికి చెప్పా పెట్టకుండా పారిపోతే నువ్వు మనసు చంపుకుని ఆ పెళ్లిపీటలు ఎక్కావు. నువ్వు ఎవరినో ప్రేమించిపోలేదు. పెళ్లి కాకుండా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి కడుపు కాకరగా తెచ్చుకోలేదు. చైతు బుర్రవాడు, నీ వల్ల వాళ్ళు చచ్చే స్థితికి రారు అని గద్దించాడు దేవ్. నువ్వు బావని ప్రేమించావు. ఆ ప్రేమను కూడా చంపుకుని నీ వాళ్ళ కోసం ఇష్టం లేని పెళ్లికి రెడీ అయ్యావు. నీది త్యాగం చైత్ర, మోసం ఎలా అవుతుంది చెప్పు అన్నాడు విదుర్. ఫైనల్లీ నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెప్పు ఆయన కోపంగా అడిగాడు దేవ్. చైత్ర చెప్పిన సమాధానం కోపం లావాలేగసపడింది. హెయిర్లో వేలు జొచ్చు లాక్కుంటూ విన్నావు కదా, తనని డ్రాప్ చేసేయి అన్నాడు దేవ్. చైతు నా మాట విను అంటూ మౌనమే సమాధానమైంది ఆమె నుండి. బావా నేను చూసుకుంటాను, నువ్వు కారులో వెయిట్ చేయి అని చెప్పగానే చైత్ర వైపు చూడకుండా కోపంతో బుసలు కొడుతూ వెళ్ళాడు దేవ్. పని వాళ్ళతో చైత్ర ఇక్కడే ఉన్నట్లు వాళ్ళని నమ్మించాలి. లేకపోతే మీ ఇద్దరి ప్రాణాలతో పాటు మీ వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. వాడు ఫోన్ చేస్తే వెంటనే మాకు చేయండి. మీ ఫోన్ నుండి ఏం మాట్లాడినా మేము వింటాం. వాడికి చెప్పే ప్రయత్నం చేస్తే వాడితో పాటు మీ చావు కూడా. మా మనిషి మీతో పాటే ఇక్కడే ఉంటాడు అని వార్నింగ్ ఇచ్చాడు విదుర్. బాబు పట్టుకూటి కోసం వచ్చాం, మమ్మల్ని వదిలేయండి, మా ఊరు వెళ్ళిపోతాం అని దండం పెట్టింది ఆమె. అది ఎలాంటి రూంపులోకి దిగకముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు అని గద్దించి, మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన వాడు ఎవడు? పేరు చెప్పాడా? మొహం చూసారా ఎలా ఉంటాడు అని ప్రశ్నించాడు విదుర్. మొహం చూపించడం లేదు సార్, గుడ్డ కట్టేసుకుంటున్నాడు, పేరు కూడా తెలీదు అని భయంగా చెప్పింది ఆమె. గార్డ్ లోపలికి రాగానే నువ్వు వీళ్ళతోనే ఉండు. మేబీ వాడు ఎక్కువగా రాకపోవచ్చు. వచ్చినా ఏ చెయ్యాలో మాకు తెలుసు. సో కేర్ఫుల్గా వాచ్ చేస్తూ ఉండు అని పద చైత్ర అన్నాడు విదుర్. ఇదంతా ఎందుకు అన్నయ్య? విషయం అంతా వేదికి తన పేరెంట్స్కి చెప్తే సరిపోతుంది కదా అంది చైత్ర. నీ స్థానంలోకి మీ అక్క వచ్చింది.
చైత్ర ప్రస్తుతం తన ఇంట్లోనే ఉంది అని చెప్పాడు. నెత్తి మీద బాంబు పడినంత అదిరిపడి ఏమంటున్నావు అన్నయ్య? సిసి నా స్థానంలో రావడం ఏంటి అని వణుకుపోతూ అడిగింది చైత్ర. హా అవును. తను నీతో మైండ్ గేమ్ ఆడుతుంది. తనేం మాట్లాడిందో క్లారిటీగా చెప్పు అన్నాడు విదుర్. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా చెప్పి నేను అందుకే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అన్నయ్య. సిసి ఎంత నీచంగా ప్రవర్తిస్తుందో అనుకోలేదు అని కళ్ళనీళ్ళు కారుస్తుంది ఆమె. మరి ఇప్పుడేం చేస్తావు, వెళ్తావా అని అడిగాడు విదుర్. కళ్ళు తుడుచుకుని వెళ్తానన్నయ్య. చదువుతులా కాదు సిసిలా నా స్థానం తీసుకోవాలనుకుంటే దాన్ని చంపడానికి కూడా వెనుకాడను అని కోపంగా అంది చైత్ర. ఇది నీ ప్రాబ్లం, నువ్వే సాల్వ్ చేసుకోవాలి. దేవాంశ్ భార్యగా నీ విజ్ఞత చూపించు. మనోహర్ డాక్టర్లా ఎమోషనల్ ఫుల్ కాకుండా దేవ్ వైఫ్గా ఏం చేయాలో అది చెయ్యి అన్నాడు విదుర్. బెడ్ మీద బోర్లా పడుకుని ఫోన్ చూస్తున్న మేఘ ఫోన్ రింగ్ అయింది. న్యూ నెంబర్ నుండి కాల్ రావడంతో నసలు ముడిచి ఇది ట్రూ కాలర్ కూడా పెట్టుకోలేదు అని ఇరిటేట్ అయింది. అంటే ఫోను మన చైతు పాపదే, నెంబర్ ఈ కిలాడి బామది. మరి లిఫ్ట్ చేసి హలో అనగానే నా నెంబర్ నుండి కాకుండా వేరే నెంబర్ నుండి చేయగానే త్వరగానే లిఫ్ట్ చేసావే అని కోపం ఆవేశం పొంగుకు రాగా బేస్ వాయిస్ అడిగాడు ధీరజ్. ధీరజ్ వాయిస్లో బేస్ వినిపించగానే గబాల్ని బెడ్ మీద ఉండి లేచి కూర్చుని తన టెన్షన్ కంట్రోల్ చేసుకుంటూ మీరా ధీరజ్ అని తీయగా అంది మేఘ. అవును నేనే అని గద్దెంపుగా అన్నాడు. సారీ అండి, వర్క్ బిజీ వల్ల మీ ఫోన్ అటెండ్ కాలేకపోతున్నాను అందామె. వాట్ ద హెల్త్ చైత్ర, ఫోన్ అటెండ్ చేసే 2 minutes మాట్లాడే టైం లేదంటే నమ్మేంత లూజర్ని కాదు నేను అంటూ విరుచుకుపడ్డాడు ధీరజ్. మిస్టర్ ధీరజ్, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. అన్ని పర్సనల్స్ మీతో షేర్ చేసుకోలేను. నేను చాలా చిరాకులో ఉన్నాను, నన్ను కదిలించకండి. నాకు వీలున్నప్పుడే కాల్ చేస్తాను ఓకే. నాకు మీటింగ్ ఉంది బై అని మరో మాటకు తావు లేకుండా కాల్ కట్ చేసేసింది మేఘ. ఆమె రూడ్ ఆన్సర్కి చిర్రెత్తుకు వచ్చి పేపర్ వెయిట్ ఫ్లోర్ కేసు కొట్టాడు ధీరజ్. ఛ, అనవసరంగా అంటించుకున్నట్లు ఉన్నాను వీణ్ణి, బంకలా వదిలేలా లేడు అని ఇరిటేట్ అయింది మేఘపాప. లోపల చాలా అసహనంతో రగులుతుంది. తన స్థానంలోకి తన అక్క వెళ్ళిందంటే చెప్పలేనంత విగుటు పుట్టింది. సిసి నువ్వేం చేస్తున్నావు, నీకు మతి ఉండే చేస్తున్నావా? దేవు నా భర్త అని తెలిసి నువ్వు నాలా అక్కడికి వెళ్ళావంటే నువ్వెంత దిగజారి ప్రవర్తిస్తున్నావు నీకు తెలియడం లేదు. నువ్వు నా స్థానంలో ఉంటే మన బంధానికి అర్థం ఏమొస్తుందో తెలుసా? ఛ, అంత జ్ఞానం లేకుండా ఉన్నావా అనుకుంది చైత్ర. చైతు పద అనగానే మౌనంగా అనుసరించింది. కారు దగ్గరికి రాగానే మొహం తిప్పుకున్నాడు దేవ్. అతడిని వదిలి వెళ్ళాలంటే ప్రాణం పోతున్నంత పెయిన్ కలిగినా మౌనంగా బ్యాక్ డోర్ తీసుకుని ఎక్కింది చైత్ర. విదూర్ ఎక్కగానే కారు స్టార్ట్ చేసి రయ్యమని ముందుకు పరుగులు తీయించాడు దేవ్. ఇద్దరూ మౌనంగానే ఉన్నాయి. ఇద్దరి మనసులు బాధతో మూలుగుతున్నాయి. దేవ్ కోపం పెరిగిపోతూ ఉంది. కదిలిస్తే చంపేసేలా ఉన్న తన పతి దేవుని రెప్పకొట్టక చూస్తుందే తప్ప కదిలించే ధైర్యం చేయలేదు క్రేజీ పాప. 1.5 hour తర్వాత చైతు వాళ్ళు వెళ్ళే స్ట్రీట్ చివర కార్ బ్రేక్ వేశాడు. కార్ డోర్ తీసుకుని దిగింది చైత్ర. రే, తనకు ఓన్లీ 2 days టైం ఇస్తున్నా అంతే. నెక్స్ట్ తను డిసిషన్ మీద మా లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నేను కావాలా తన వాళ్ళు కావాలో చెప్పమను. అమ్మా నాన్నలకు సేవలు చేసుకుని గడిపేస్తానన్నా నో ప్రాబ్లం. అలాగే బతికేయమను, నేను అడ్డు చెప్పను. నేనే ఆరాటపడాలా, దానికి ఏం అవసరం లేదా? ఇక నుంచి నేను అలాగే ఉంటాను అని యమ సీరియస్గా చెప్పాడు దేవ్. నేను వదిలేస్తే హ్యాపీగా బతికేద్దాం అనుకుంటున్నారు అనుకుంటానయ్యా మీ బావ. తనంత సంతోషంగా ఉంటే నేనెందుకు వచ్చుకుంటాను అని పప్పులు ఉడకమని చెప్పు అని దేవ్ వైపు ప్రేమగా చూసినా మనసు నా దగ్గర లేదు శివ. అది ఏనాడో నీ వశం అయిపోయింది. ఇన్నాళ్ళు మనోహర్ డాక్టర్గా ఉన్నా ఇక నుంచి దేవాంశ్ భార్యలా ఉంటాననుకుని వెను తిరిగి వెళుతూ కళ్ళ నీళ్ళు కాచింది చైత్ర. స్టీరింగ్ మీద బలంగా గుద్దాడు దేవ్. బాబు 50 లక్షల కారు ఇది, పగలు దొబ్బితే అని ఏ మండుతుందా బావా అని సాగదీశాడు విదుర్. పిడికిలు బిగించి విదుర్ మొహం మీద గుద్దబోయాడు దేవ్. అమ్మో నా మొహం అంటూ చేతులు 2 అడ్డం పెట్టాడు విదుర్. ఫేస్ పిడకైపోతుంది ఎదవ పంచులు వేసావంటే అని కరిచాడు. ఉన్నమాట అంటే ఎందుకు అంత ఉలికి పడతారు బావగారు అంటూ దీర్ఘాలు తీస్తూ మొగుడు పెళ్ళం భలే సెట్ అయ్యారబ్బా. అబ్బబ్బా, ఈ జంట ఏం జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరే అని నవ్వి ఎమోషనల్ ఫుల్స్ ఇద్దరికిద్దరు. మీ బతుకులు చంకనాకపోతున్నా పర్వాలేదు, మీ ఫ్యామిలీ మాత్రం సంతోషంగా ఉండాలి. అలానే కదా నువ్వు ప్రేమించిన ఆమె చీటర్ అని తెలిసి కూడా తాళి కట్టి నీ లైఫ్ని సాక్రిఫైస్ చేయాలని చూసావు కాదా? మరి ఇప్పుడు చైతు మీద గుత్సయ్యి నరాలు తెంచుకుంటావే బావా అని వ్యంగ్యస్థలా సంధించాడు విదుర్. ఆపెహ నీ నాస, ఎద్దు పుండు కిలికే కాకి లాంటి వాడివి నువ్వు అని కరిచాడు. నిజాలు చెబితే నమ్మరబ్బా ఈ పాడు జనం. చెప్పిన చోటు చాలు వాడిని వెంటపడి తరిమి ఆ ఇంటి దరిదాపులోకి వెళ్ళకూడదు. కాచేయాలి నా కొడుకు అని కసిగా అన్నాడు దేవ్. అదంతా ఎందుకు, వాడిని పట్టుకుని మన వేలో ట్రీట్మెంట్ ఇస్తే సరికదా. నో, వాడు
మిస్ అయితే ఇంట్లో చేరిన పిశాచి ఎస్కేప్ అవుతుంది. ఎన్ని గట్స్ ఉంటే నా ఇంటికి వస్తుంది. ఈ దేవాంశతో పిల్లాట్లా ఆడుతుంది కదా, చూస్తా అదే ఆటలాడుతుందో దాన్ని ఎంత ఈజీగా ఎలా వదులుతాను. ఎప్పుడు చిన్న మాట అనుకోని మా అన్నదమ్ములు కేవలం దానివల్ల ఈరోజు ఒకరికి ఒకరం దూరం అయ్యాం. అన్ని దరిద్రాలు సెంటర్ పాయింట్ అయింది. దాన్ని అంత ఈజీగా ఎలా పోనిస్తాను. నా వేలో హెల్ చూపిస్తాను. నా చైతన్యం బాధ పెట్టిందని రెట్టింపు నరకం చూపించకపోతే ఎలా చెప్పు. ఆడనివ్వు డ్రామాని ఏం చేస్తుందో చూస్తాను. దాని మాటలకు ఆ పిచ్చిదేంటి చిన్ను ఉన్నా కూడా మెల్ట్ అయిపోతుంది. అలా మాట్లాడింది తెలుసా అన్నాడు దేవ్ 2 hours లేటర్. ఆఫీస్లో కూర్చుని చైర్లో అటు ఇటు తిరుగుతూ చేతిలో ఉన్న పెన్ క్యాప్ తీసి పెడుతున్నాడు దేవ్ అసహనంగా చూస్తూ. నాయనా భాస్కరా, మ్యాటర్ చెప్పు. డేవిల్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిందని నీకు ఎలా తెలిసింది? ఇప్పటికి 101సారి అడుగుతున్నాను అని అరిచాడు విదుర్. హార్ట్ఫుల్గా ప్రేమించరా తెలుస్తుంది అన్నాడు దేవ్ మొహం ఎర్రగా చేసి. అంటే నాది నిజమైన ప్రేమ కథ అంటావా దుర్మార్గుడా అని పళ్ళు నూరాడు. నిజమైన ప్రేమ కాదని నేను అనడం లేదు. ఒకరి హార్ట్ బీట్ మరొకరు తెలిసేంతగా ప్రేమించాలి. నేను ఫస్ట్ అలాంటి ప్రేమను ఆస్వాదించలేదు. ఆకర్షణకు లోనే తను నా లైఫ్ పార్ట్నర్ కావాలని ఆశపడ్డాను. చైతుని అబ్జర్వ్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు నా మనసుని నేను మభ్యపెట్టుకునేవాడిని తెలుసా. మనసు నువ్వు ఊహించేది నిజం కాదు. ఒకసారి తనతో మాట్లాడంటే నాలో నిగో ఏంటి దాంతో మాట్లాడితే అని టెంపర్ వెళ్ళబోసేది. ప్రతిఫలంగా అనుభవించడం, అవమానించడం, నిందించడం, రాక్షసంగా కొట్టాను. అన్నీ మౌనంగా భరించే తప్ప నాది తప్పు లేదు అని ఒక మాట కూడా మాట్లాడలేదు. దాని సహనానికి నేను ఫిదా అయ్యాను. మేము ఇరువురం ఒకటయ్యాక నా కళ్ళ ముందు ఉంది. నా ప్రేమ కాదో ఆ మాత్రం తెలుసుకోలేనా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు దేవ్. మరెందుకు చైత్రతో అంత కర్కశంగా మాట్లాడావు అనుమానంగా చూశాడు. నేను నెమ్మదిగా ఉంటే అది అక్కడే పాతుకుపోతుంది. అక్కడ ఉండటం డేంజర్. అందుకు అలా మాట్లాడాను. ఎలా కిడ్నాప్ చేశారు అంతమంది ఉండగా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. చైతు వేర్ చేసిన శారీతో సహా డెవిల్కి తెలిసిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఎవరో ఇంటి విషయాలు బయటకు మోస్తున్నారు అని ఆలోచనలో అన్నాడు దేవ్. నువ్వు చెబుతుంటే నాకు అదే డౌట్ కొడుతుంది బావా. హూ ఈజ్ ద బ్లాక్ షిప్ అన్నాడు విదుర్. పట్టుకుందాం, టెన్షన్ ఎందుకు, గట్టిగా ఫోకస్ పెడితే తెలిసిపోతుంది ఎంతసేపు అన్నాడు దేవ్. ఓకే, నాకు వర్క్ ఉంది బై అని వెళ్ళాడు విదుర్. పెన్ వేళ్ల మధ్య ఆడిస్తూ నువ్వు చైత్ర ప్లేస్లోకి వస్తే లియోగాడే తెలుసుకోగలిగింది నేను తెలుసుకోలేనా మిస్ సిసి అని నైట్ జరిగింది గుర్తు తెచ్చుకున్నాడు దేవ్. లియో అడ్డం పడటంతో అంతగా ఎందుకు ఎదురుస్తున్నాడో అర్థం కాలేదు. ముందు తనకు కూడా తను వచ్చే వరకు బయటే కాపు కాసే చైత్ర బయటికి రాకపోయేసరికి అలిగిందనుకున్నాడు. అందుకే లియోని గదిని చైత్ర రూమ్కి వెళ్ళాడు. తనని టచ్ చేయనివ్వకుండా డేట్ అని వంకబెట్టడంతో మనసులో అనుమానం మొదలైంది. తన భార్య ఎప్పుడు పక్కనుందో తనకు ఆ మాత్రం జ్ఞాపకం ఉండదు. అంతకు ముందు వీక్ చేతికి డేట్ వచ్చింది. డేట్ సమయంలో తను ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాడు. తన ఎదలో ఒదిగిపోయే తన నిత్యల గురించి తనకు ఆ మాత్రం అవగాహన ఉండదా. అందుకే రెస్ట్ తీసుకొని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. లియోని తనతో పాటు తీసుకుపోమన్నాక పూర్తిగా లాటి వచ్చింది తన చైతు కాదని. కోపం లావాలా పొంగి ఒక దెబ్బకి చంపేద్దుడు. చంపేసినా అడిగే దిక్కే లేదు. బట్ తన అన్న దగ్గర నిజం చెప్పకుండా చంపలేక చాలా కష్టంగా తన పేషెన్సీని కంట్రోల్ చేసుకున్నాడు. సేమ్ టైం చైత్ర కోసం చాలా టెన్షన్ పడ్డాడు. తన గెస్ ప్రకారం మేఘ బయటికి వెళ్తుందని రూమ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఆమె బయటకు వచ్చి చెక్ చూసుకునేంతకు రూమ్లో ఉండి 10 minutesలో బ్లాక్ డ్రెస్తో బయటకు వచ్చి పైన టెర్రస్ ఎక్కేశాడు దేవ్. మేఘ బయటికి రావడం, వాల్ మీద జంప్ చేసే సమయానికి తన కిందకు దిగి స్పీడ్గా గేట్ బయటికి రావడం, చీకట్లో ఆగి ఉన్న విదుర్ బైక్ ఎక్కడం కూడా జరిగిపోయాయి. కార్ని బైక్ హెడ్లైట్ లేకుండా 10 మీటర్ల పైన దూరం మెయింటైన్ చేస్తూ ఫాలో చేస్తుంటూ వెళ్ళారు. వెనుక దేవ్ వస్తాడని ఏమాత్రం ఊహించని 2 బకరాలు తిన్నగా చైత్రని ఉంచిన ఇంటికే వెళ్ళారు. తన ప్రాణం పీకేస్తుంది చైత్ర ఎలా ఉందో అనే భయంతో. బట్ వెళ్లకుండా తనని తాను నిలవరించుకోవడానికి ఒక యుద్ధమే చేశాడు దేవ్. తను కొంచెం యామరపాటుగా బిహేవ్ చేసినా చైత్ర తనకు శాశ్వతంగా దూరం చేస్తుంది. అంతటి క్రూరులని చాలా ధైర్యంగా తన భార్య ప్లేస్లోకి వచ్చిందంటే తన ప్లాన్ ఏంటో తెలుసుకోవాలంటే మౌనం వహించక తప్పదని ఆలోచించాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.